సాధారణంగా మనలో చాలా వరకి తెలుసు ఆర్గన్స్ మాత్రమే డొనేట్ చేయొచ్చు అని. కానీ స్కిన్‌ని కూడా మనం డొనేట్ చేయొచ్చు. ఎందుకంటే కాలిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కిన్ మళ్ళీ రీగ్రోత్ అవ్వడానికి దాని యొక్క అంటే స్కిన్ బర్న్ అయినప్పుడు వచ్చేటువంటి మరకలని కూడా పోగొట్టడానికి ఈ స్కిన్ అయితే ఉపయోగిస్తూ ఉంటారు. సో, ఇప్పుడు ప్రస్తుతం ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో అయితే స్కిన్ బ్యాంక్ అనేదైతే ఏర్పాటు చేయడం జరిగింది. చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుంచి ఈ స్కిన్ అనేది కలెక్ట్ చేసి ఎవరైతే బర్న్స్‌తో వచ్చిన పేషెంట్స్ ఉంటారో వాటికి ట్రీట్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. సో, దీని గురించి మరిన్ని వివరాలు మనతో పాటు చెప్పడానికి ప్రస్తుతం ఇక్కడ కొంతమంది డాక్టర్స్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సో, మ్యామ్ చెప్పండి అసలు ఈ స్కిన్ బ్యాంక్ అనేది అసలు ఎందుకు పెట్టడం జరిగింది? సాధారణంగా యాక్చువల్లీ ఉస్మానియా హాస్పిటల్ అనేది ఒక టెర్షియరీ కేర్ సెంటర్. ఇక్కడ చాలా వరకు కాలిపోయిన వాళ్ళు, అది కూడా ఎక్కువ శాతం కాలిన వాళ్ళు, అంటే 60-80% కాలిన వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమవుతుందంటే మన చర్మం ఎప్పుడైతే మన మీద ఉందో అది మనల్ని బయట ప్రపంచం నుంచి కాపాడుతుంది. ఒక్కసారి ఆ చర్మం పోయింది అంటే అన్ని సార్ట్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఎంటర్ అవుతాయి మన బాడీలోకి. సో, ఈ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయడానికి టెంపరరీగా ఒక కవర్ ఇవ్వడానికి ఈ స్కిన్ బ్యాంక్లో ప్రిజర్వ్ చేసిన స్కిన్ అనేది మనం యూస్ చేస్తాము. ఇది ఎక్కడి నుంచి తీసుకుంటాము అంటే మనం చనిపోయిన వాళ్ళ నుంచి సేకరిస్తాము. ఎలా అయితే ఆర్గన్స్ డొనేట్ చేస్తారో వాళ్ళు ఎవరైతే కన్సెంట్ సైన్ చేసి ఉంటారో ఆర్గన్ డొనేషన్ కోసం వాళ్ళ నుంచే ఈ స్కిన్ కూడా తీసుకోబడుతుంది. అది తీసుకొచ్చాక ఇక్కడ మనము చూపిస్తాము తర్వాత ఎలా ప్రిజర్వ్ చేస్తాము, ఎలా ప్రాసెస్ చేస్తాం, ఎలా యూస్ చేస్తాము అన్నది. అది తీసిన తర్వాత ఎవరికైతే కాలిపోయిందో వాళ్ళ సొంత చర్మం మిగలలేదు ఏమి ఆర్ చాలా కొంత శాతమే సొంత చర్మం ఉంది, అలాంటి వాళ్ళకి ఇది కవర్ చేస్తాము. ఇది కవర్ చేస్తే బయట ప్రపంచం నుంచి వచ్చిన మన క్రిములు ఇవేవి ఎంటర్ కాకుండా చూసుకుంటుంది. అట్ ద సేమ్ టైం కింద నుంచి కొత్త చర్మం, సొంత చర్మం వచ్చేలాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో, అంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా! ఈ చర్మం అంటే వేరే వ్యక్తుల నుంచి తీసిన చర్మం ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి పెడతాము అని చెప్పి. సో, అంటే ఇది పర్మనెంట్‌గా ఉంటుందా స్కిన్? లేకపోతే స్కిన్ రీగ్రోత్ అయిన తర్వాత అంటే ఏదైతే పర్సన్ స్కిన్ రీగ్రోత్ అయిన తర్వాత ఈ స్కిన్‌ని మళ్ళీ తీసేయడంలా ఉంటదా? లేకపోతే నెక్స్ట్ దాని తర్వాత ఏం చేస్తారు? సో, ఇప్పుడు ఏదైతే మనం చర్మం తీసి వేస్తామో అది ఒక 2-3 వీక్స్ వరకు అలాగే ఉంటుంది. ఈ టైంలో కింద నుంచి మన ఓన్ స్కిన్ వస్తుంది. ఇది పైనుంచి ఒక పొరలాగా వచ్చేస్తుందనమాట. ఇది పర్మనెంట్‌గా ఉండదు. బట్ ఈ కవరింగ్ ఏదైతే ఇస్తుందో ఇప్పుడు మన క్రిటికల్‌గా ఉన్న పేషెంట్స్ నుంచి మనకి ఒక 2-3 వీక్స్ టైం ఇస్తుందనమాట ఈ కవరింగ్. సో దట్ పేషెంట్ ఈ లోపల రికవర్ అయ్యి న్యూట్రిషన్ బిల్డప్ చేసుకొని హీ కెన్ అండర్‌గో ఫర్దర్ ఆపరేషన్స్ ఇఫ్ ఎనీ రిక్వైర్డ్ ఆర్ సమ్‌టైమ్స్ హిస్ ఓన్ స్కిన్ తన ఓన్ స్కిన్ చర్మం వచ్చేసి కవర్ చేసేస్తుందనమాట. సో, అంటే ఇప్పుడు డెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుంచి స్కిన్ అనేది తీస్తాము అని అంటున్నారు. సో, ఈ స్కిన్‌ని ఎన్ని డేస్ వరకు ప్రిజర్వ్ చేసుకోవచ్చు? ఈ స్కిన్ అప్ టు 5 ఇయర్స్ ప్రిజర్వ్ చేసుకోవచ్చండి. మనం జాగ్రత్తగా ప్రాసెస్ అంతా ఫాలో చేస్తే అప్ టు 5 ఇయర్స్ ప్రిజర్వ్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ప్రాబ్లమ్. సో, అంటే ఇప్పుడు ఈ ప్రిజర్వ్ చేయడానికి అంటే ఏ ప్రాసెస్‌ని యూజ్ చేస్తారు? ఏ టైప్ ఆఫ్ కెమికల్స్ కానీ? మనము ఫస్ట్ తీసుకున్న తర్వాత ఇమీడియట్‌గా గ్లిజరాల్ అనే సొల్యూషన్‌లో వేస్తామండి. అది 50% కాన్సంట్రేషన్ ఉంటుంది. అంటే మనం ఎక్కడైతే సేకరిస్తామో ఆ సైట్‌లో తీసుకున్నది 50% సొల్యూషన్‌లో ఒక కంటైనర్, స్టెరైల్ కంటైనర్‌లో వేసి కొంచెం యాంటీబయాటిక్స్ కూడా యాడ్ చేస్తాము. ఆ కాంబినేషన్‌ని మనం అక్కడి నుంచి ఇక్కడ హాస్పిటల్ ఈ స్కిన్ బ్యాంక్‌కి ట్రాన్స్‌పోర్ట్ చేస్తాం. ఎప్పుడైతే ట్రాన్స్‌పోర్ట్ చేస్తామో ఇమీడియట్‌గా యూజువల్లీ మనకు కాల్స్ ఎప్పుడో మిడ్‌నైట్ అలాంటివే వస్తుంటాయి. ఎప్పుడు చేసినా కానీ ఇమీడియట్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాము. నెక్స్ట్ డే వితిన్ 24-48 అవర్స్ దాన్ని ప్రాసెస్ చేస్తాం. ఎప్పుడైతే ప్రాసెస్ చేసి మొత్తం చూస్తామో దాన్ని మళ్ళీ ఒక 80% గ్లిజరాల్‌లోకి కాన్సంట్రేషన్‌లోకి మార్చుతాం అలాంగ్ విత్ యాంటీబయాటిక్స్. ఆ తర్వాత థర్డ్ ఫేజ్ ఉంటుంది. ఇది సెకండ్ ఫేజ్ మన హాస్పిటల్‌లో చేసేది. తర్వాత థర్డ్ ఫేజ్‌లో ఏం చేస్తామంటే అది మొత్తం ఓపెన్ చేసి ఇప్పుడు ఏదైనా ఇర్రెగ్యులర్‌గా ఉంది అంటే మంచి షీట్స్ లాగా కట్ చేసి దాన్ని కొంచెం ఎక్స్పాండ్ కూడా చేస్తామన్నమాట. సో దట్ వేస్ట్ అవ్వకుండా స్కిన్ అండ్ ఎక్కువ శాతం కవర్ చేయడానికి 2-3 టైమ్స్ ఎక్స్పాండ్ చేస్తాం. ఆ ఎక్స్పాండ్ చేసిన స్కిన్ని మళ్ళీ మెజర్ చేసి అంటే ఎంత సేకరించాము, ఎంత వేస్ట్ అయింది, ఎంత మనం ప్రిజర్వ్ చేస్తున్నాం, మనకి ఎంత అవైలబుల్ ఉన్నది తెలుస్తుంది. అండ్ కొంచెం ఒక ముక్క కూడా పరీక్షకు పంపిస్తాం. ఇంకేమైనా రిమైనెంట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఇవి యూజ్ చేసుకోవచ్చా అన్నదానికి బ్లడ్ కల్చర్స్ అని ఉంటాయి. అండ్ ఆల్సో టిష్యూ బయోప్సీని కల్చర్కి పంపిస్తాం. ఆ కల్చర్ రిపోర్ట్ యూజువల్లీ 1 వీక్‌లో వస్తుంది. అప్పటి వరకు 80% గ్లిజరాల్‌లో ఇక్కడే ఫ్రిడ్జ్‌లో అరౌండ్ 4-8 డిగ్రీస్ ప్రిజర్వ్ చేస్తాం. వన్స్ కల్చర్స్ అన్ని నెగెటివ్ వచ్చాయి, ఇది యూజ్ చేసుకోవచ్చు అనే మనకి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కోల్డ్ స్టోరేజ్‌లోకి షిఫ్ట్ చేస్తాం. ఈ కోల్డ్ స్టోరేజ్‌లో అప్ టు 5 ఇయర్స్ అట్ 4 డిగ్రీస్ ఆర్ లెస్ దాన్ 4 డిగ్రీస్ స్టోర్ చేసుకోవచ్చు.
సో అంటే ఇప్పుడు జనరల్గా మనకి ఆర్గన్స్ డొనేట్ చేసినప్పుడు పర్సన్ ఎవరైతే డెడ్ అవుతారో కొంత టైం వరకు ఆర్గన్స్ కొన్ని పని చేయకుండా ఉంటాయి, అలా స్కిన్ కూడా ఏదైనా ఉంటుందా? యూజువలీ వితిన్ 6 అవర్సే హార్వెస్ట్ చేయాలి అంటారు. 6 అవర్స్ తర్వాత అది అంత వయబుల్ ఉండదు, మనకు కావాల్సిన స్కిన్ రాదు. సో చూస్తున్నారు కదా, అంటే స్కిన్ని ఈ విధంగానైతే డెడ్ పర్సన్స్ నుంచి కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని హాస్పిటల్స్కి షిఫ్ట్ చేసి దాని తర్వాత ఎవరైతే బర్న్ అయిన విక్టిమ్స్ ఉంటారో వాళ్ళకైతే ఈ స్కిన్ అనేది వాళ్ళు షీట్స్ లాగా కట్ చేసిన దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. సో అసలు ఈ స్కిన్ అనేది ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ తోటి కట్ చేస్తారు, అసలు ఏ విధమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని యూస్ చేస్తారు ఏంటన్నది కూడా మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి కంప్లీట్గా కిట్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉంది. అసలు అందులో ఉన్న కిట్, ఇందులో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఏ ఏ ఇన్స్ట్రుమెంట్ దేనికి ఉపయోగిస్తారు అన్నది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. సో సార్ మీరు చెప్పండి, సంతోష్ గారు మీరు చెప్పండి, అసలు ఈ కిట్లో ఉన్నదాన్ని స్కిన్ కట్ చేయడానికి ఏ విధంగా యూజ్ చేస్తారు? ఓకే, ఇప్పటి వరకు మీకు మేడం చెప్పారు ఎలా మాకు కాల్ వచ్చిన వెంటనే మేము ఎలా ప్రొసీడ్ అవుతాం. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ప్రొసీడ్ అయిన తర్వాత వన్స్ మనం ఆ పేషెంట్ ఇంటికి కానీ ఉన్న హాస్పిటల్కి కానీ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మేము స్కిన్ ఎలా హార్వెస్ట్ చేస్తాం అనేది మీకు ఒక బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ మేము ఫస్ట్ మేము కాల్ వచ్చిన వెంటనే 24/7 ఏ టైంలోనైనా ఒక టెక్నీషియన్, ఒక 3 డాక్టర్స్ వెళ్ళి పేషెంట్ ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కన్సెంట్ అనేది వాళ్ళకి పేషెంట్కి రిలేటివ్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే పేషెంట్కి ఈ స్కిన్ అనేది వాళ్ళకి కాన్సెప్ట్ కొత్తది కాబట్టి వాళ్ళకి మొత్తం ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దగ్గర మేము ఓకే మాకు ఇవ్వడానికి మేము ఓకే అని సైన్ తీసుకొని, ఆ సైన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఈ కిట్తో వెళ్తాం. ఇక్కడ మీకు పెద్ద బ్యాగ్లా కనబడుతుంది కదా, ఈ బ్యాగ్ అనేది ఆల్మోస్ట్ మనకు ఆపరేషన్ థియేటర్లో ఉండే ఐటమ్స్ అన్నీ దాన్ని మేము పట్టుకుని వెళ్తాం, లైక్ ఒక మినీ ఓటీ లాగా. సో అది తీసుకువెళ్ళిన తర్వాత పేషెంట్ని ముందు జనరల్లీ మేము లోవర్ లిమ్స్ అంటే ఈ థై నుంచి కింద పార్ట్ నుంచి మేము హార్వెస్ట్ చేస్తాం. ఈ పై పార్టుగా జనరల్గా చేయము, కానీ చేసుకోవచ్చు. ఎందుకు చేయము అంటే మనకి పేషెంట్ బయట మనకి డిస్ప్లే పెడతారు. సో ఈ బ్లీడింగ్ అవుతున్నవి అంటే ఈవెన్ మీకు క్లోజ్ చేసినా సరే బయట చూసే జనాలకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ లోవర్ లిమ్స్ అనేది మనం కవర్ చేసి ఉంచుతాం కాబట్టి ఈ కవర్ అయిన పార్ట్ నుంచి జనరల్గా మనం తీసుకుంటాం. ఫస్ట్ పేషెంట్ యొక్క ఆ థైస్ రెండింటిని షేవ్ చేస్తాం. షేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక లిక్విడ్ కనబడుతుంది కదండి, ఆ స్పిరిట్ లిక్విడ్, ఆ లిక్విడ్తో మేము మొత్తం బాడీని క్లీన్ చేస్తాం. సో ఆ పార్ట్ ఇప్పుడు రెడీ అయ్యింది. అది అయిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. దీన్ని స్కిన్ గ్రాఫ్టింగ్ హ్యాండిల్ అంటారు. ఇది ఒకప్పుడు ఓల్డ్ టెక్నిక్, ఇది జనరల్గా ఒక ఓల్డ్ టెక్నిక్. దీన్ని నెక్స్ట్ వర్షన్ ఏంటంటే దిస్ వన్, ఇది డెర్మటోమ్ అంటాం. దీనికి ఏంటంటే దీంట్లో ఒక బ్లేడు, దిస్ ఈజ్ బ్లేడ్, దీనికి అటాచ్ చేసి పేషెంట్ నుంచి మేము ఈ మూమెంట్స్తో స్కిన్ హార్వెస్ట్ చేస్తాం. దీనివల్ల దీనికి డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో మన హ్యూమన్ మిస్టేక్స్ దాంట్లో చేసే ఛాన్స్ ఉంది, దీంట్లో అలా ఉండదు. ఒక థిక్నెస్, విడ్త్ ఇవన్నీ ప్రీ డిటర్మైన్డ్. సో దాంతో మనం తీసుకొని ఇది ఇన్స్ట్రుమెంట్ దీన్ని డెర్మటోమ్ అంటాం. వన్స్ ఆ ప్లేస్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక లిక్విడ్ చూడండి, దీన్ని గ్లిజరాల్ అంటారు. 50% గ్లిజరాల్ రకరకాల కాన్సన్ట్రేషన్లో ఉంటాయి. ఫస్ట్ మన పేషెంట్ ఇంటి దగ్గర తీసుకున్న పార్ట్ని దీంట్లో పెట్టి క్లోజ్ చేస్తాం. దీంతో ఫస్ట్ స్టెప్ అవుతుంది. ఇప్పుడు మా మేడం మీకు చెప్పారు కదా ఒక 2-3 స్టెప్స్ ఉంటాయని, ఇది ఫస్ట్ స్టెప్. దీంట్లో కావాల్సిన యాంటీబయాటిక్స్ అలాంటివి కొన్ని మిక్స్ చేస్తాం. వన్స్ అది అయిపోయిన తర్వాత దీంట్లోనే నేను చెప్పాను కదా ఆల్రెడీ ఇది ఒక మినీ ఓటీ కిట్ లాంటిదని, దీంట్లో డ్రెస్సింగ్ మెటీరియల్స్ మొత్తం ఎవ్రీథింగ్. మళ్ళీ మాకు పేషెంట్ మనకి జస్ట్ ఎవరో ఒక ర్యాండమ్ కాల్ వచ్చింది కదా అని వాళ్ళ దగ్గర తీసుకొని ఎవరో ఇంకో ర్యాండమ్ పర్సన్కి పెట్టడానికి అవ్వదు. పేషెంట్ యొక్క బ్లడ్ టెస్ట్లు, అతనికి ఎందుకు చనిపోయాడు, అతనికి ఏవైనా అన్నోటీస్డ్ అన్డయాగ్నోజ్డ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేవా, ఇవన్నీ మనకు తెలియాలి. సో పేషెంట్ దగ్గర నుంచి ఒక కొంత బ్లడ్ కూడా తీసుకుంటాం. అది తీసుకొచ్చిన అంటే ఫర్దర్ ఏవైనా హెచ్ఐవి, హెచ్బిఎస్ ఇలాంటి ఎస్టీడీ ఇలాంటి ఇన్ఫెక్షన్లు ఉన్నాయా లేదో తెలుసుకోవడానికి. సో ఆ స్కిన్ హార్వెస్ట్ చేసాం, పేషెంట్ని బాగా మళ్ళీ మేమే డ్రెస్సింగ్ చేస్తాం. అది ఎవరికో మీరు చేసుకోండి అని వదిలేసి వచ్చాను. పేషెంట్ బాగా డ్రెస్సింగ్ చేసి పేషెంట్ యొక్క రిలేటివ్స్కి ఇచ్చి ఓకే ఇంత చేసి ఇంత అవేర్నెస్ మీకు ఉండి వాళ్ళకి ఒక అప్రిషియేషన్ సర్టిఫికేట్ డాక్టర్స్ చేత ఇప్పిస్తారు. తర్వాత ఆ పార్ట్ మొత్తం మనకు క్లియర్ అయిపోయింది కదా, మనం హార్వెస్ట్ చేసిన దాన్ని ఇక్కడికి మేము వితిన్ 6 అవర్స్లో తీసుకొచ్చి ప్రిజర్వ్ చేస్తాం. ఇది మొత్తం హార్వెస్టింగ్ ప్రొసీజర్స్.
సో చూస్తున్నారు కదా, అంటే మనకి పేషెంట్ దగ్గర నుంచి స్కిన్ అనేది ఏ విధంగా కలెక్ట్ చేస్తారు, ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేస్తారు అన్న ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో తీసుకొచ్చిన స్కిన్ని మనకి ఇక్కడ ఏ విధంగా స్టోర్ చేస్తారు, ఎలా స్టోర్ చేస్తారు అన్నది కూడా మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ కొన్ని మిషనరీస్ అయితే ఉన్నాయి, వాటిలలో స్కిన్ అనేది అయితే స్టోర్ చేయడం జరుగుతుంది. అసలు ఏ విధంగా స్టోర్ చేస్తారు ఏంటన్నది కూడా మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ tell me that how you store the skin over here. So once we receive the skin from the harvesting site, so immediately within 6 hours we'll start our procedure. In that we will take that 50% glycerol, this one, and we will convert it into 80% glycerol. We will put into 80% glycerol, and this is first machine we will put. This is the shaking incubator. So this is shaking incubator. We will put that 80% glycerol for 3 hours. So that will shake the chemical, and that will combine the chemical within the skin. So after 3 hours we will keep again into the fridge. So that is the phase second. So after phase second, in phase 3, after 3 weeks we will send those samples for culture. Cultures means bacteriological, any bacterial infection is there, viral infection is there, anything is there. For that we will send that for culture. Once that culture comes negative, they will go into phase 3. In phase 3 what we will do, again that sample we will take into the 80% glycerol. So next, this is the biosafety cabinet. Once we are having positive, there is no infection, everything is okay, so then we will start our procedure. In that, what we will do, once at the time of harvesting, this skin, it will be so much irregular, it will not be symmetrical or regular. So we will cut extra edges, and whatever means extra edges, some whatever, we will clean it. Then we will make it mesh. Mesh means you can see in this board, one straight skin we will, with the machine we will use at a net, like a net we will make is meshed. So there are different kind of mesh, means 1:2, 1:3, we will expand it. So for example, one 10 centimeter square skin was there, if we make it as a 1:2, so it can expand up to 20 centimeter square, so it can be used as a double. So we make it, and we will again preserve it into 80% glycerol. So in that, after 80% glycerol, we will put into our walk-in chamber. So it is maintained at around 4 degrees Celsius. In that walk-in chamber we will put, and it can be used up to 5 years after putting into the walk-in chamber. So actually once we harvest it for around after 45 days, after whole procedure, that skin can be used for any patients. సో ఇక్కడ చూస్తున్నాం కదా, అంటే ఇది వాక్ ఇన్ ఫ్రిడ్జ్. అంటే ఏదైతే వీళ్ళు స్కిన్ని తీసుకొచ్చిన తర్వాత కాన్సన్ట్రేషన్స్ తోటి ఏదైతే స్కిన్ని ప్రిజర్వ్ చేసిన తర్వాత దానికి ఏవైతే స్కిన్ మనం వేరే పేషెంట్స్కి యూజ్ చేయొచ్చు, దీనివల్ల ఎలాంటి డిసీజెస్ అనేవి ఆ పేషెంట్కి రావు అనుకున్న తర్వాత కంప్లీట్గా దీంట్లో స్కిన్ అయితే ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది. దాదాపుగా ఇందులో ప్రిజర్వ్ చేసిన స్కిన్ని దాదాపుగా మనం 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏదైతే పేషెంట్స్ వచ్చినప్పటి నుంచి దాదాపుగా 19 పేషెంట్స్ నుంచి అయితే స్కిన్ గ్రాఫ్టింగ్ అనేది జరిగింది. దాని తర్వాత దాదాపుగా 41 మంది పేషెంట్స్ ఎవరైతే బర్న్స్ తోటి వచ్చారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కిన్ అనేది వాళ్ళకి ట్రీట్మెంట్గా యూజ్ చేయడం జరిగింది. సో మనం కంప్లీట్గా ఇక్కడ చూసుకోవచ్చు, కంప్లీట్లీ ఇది వాక్ ఇన్ ఫ్రిడ్జ్ లాగా. అంటే మనం కంప్లీట్ ఈ స్టాండ్స్లలో అన్నిట్లలో కూడా మనం స్కిన్ అనేది అయితే స్టోర్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఎవరైతే పేషెంట్స్ అవసరం ఉంటుందో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఇక్కడ నుంచి స్కిన్ అనేది అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో అంటే ఇప్పుడు ఈ స్కిన్, ఇందులో ప్రిజర్వ్ చేసిన స్కిన్ ఏ విక్టిమ్స్కి యూజ్ చేస్తారంటే ఈవెన్ యాసిడ్ అటాక్ వాళ్ళకి కూడా యూజ్ చేస్తారా లేదా అన్నది కూడా మనం ఒకసారి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సో సార్, టెల్ మీ దట్ ఈవెన్ ద యాసిడ్ అటాక్ పేషెంట్స్, ఫర్ దెమ్ ఆల్సో దిస్ స్కిన్ కెన్ బి యూజ్డ్? Any kind of burn patient, in case not only burn patient, there will be some patients which are having accident. After accident, if they lost so much of the skin, so for those people also we can use that. Not only burns patient, but mainly our aim is for burns patient, but we can use for burns, acid attack as you said, and accident patients. సో అంటే మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం, ఇటు యాక్సిడెంట్ అయినప్పుడు కానీ లేకపోతే యాక్సిడెంటల్గా ఎవరైతే మంటల్లో చిక్కుకున్న పేషెంట్స్ ఉంటారో వాళ్ళ బాడీ కొంతమంది అయితే దాదాపుగా 70% నుంచి 90% వరకు కూడా కాలిపోయిన సిచ్యువేషన్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి వాళ్ళ స్కిన్ రావడానికి చాలా టైం పడుతుంది. కొంతమందికి ఆ బర్న్స్ అనేవి అలానే ఉండిపోతాయి. సో అలా ఉన్న పేషెంట్స్కి వాళ్ళు ఈ బర్న్స్ అనేవి కనిపించకుండా ఉండడానికి మనకి ఎవరైతే చనిపోయినప్పుడు ఆర్గాన్స్ అనేవి డొనేట్ చేస్తారో ఆ పేషెంట్స్ దగ్గర నుంచి స్కిన్ గ్రాఫ్టింగ్ అనేది, ఈ స్కిన్
స్కిన్ గ్రాఫ్టింగ్ పద్ధతిలోనైతే ఇక్కడ స్కిన్ అనేది వీళ్ళు తీసుకొచ్చి దాని తర్వాత వితిన్ 6 hours లోపు ఎవరైతే చనిపోయిన పేషెంట్ ఉంటాడో వాళ్ళ దగ్గర నుంచి స్కిన్ అనేది వాళ్ళు గ్రాఫ్ట్ చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని సొల్యూషన్స్లలో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్లలో పెట్టి దాని తర్వాత స్కిన్ని కూడా మొత్తం అంతా కూడా టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏదైతే పేషెంట్ నుంచి స్కిన్ తీసుకున్నామో ఆ పేషెంట్కి ఎలాంటి వ్యాధులు లేవు, అంటే ఈ స్కిన్ని యూస్ చేసిన తర్వాత పేషెంట్స్కి కూడా ఎలాంటి వ్యాధులు రావు అన్న ఒక టెస్ట్ జరిగిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాకిన్ ఫ్రిడ్జ్లోనైతే దాన్ని కంప్లీట్గా 6 years వరకు 5 to 6 years వరకు అయితే స్టోర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఎవరైతే పేషెంట్స్ వస్తారో వాళ్ళందరికీ కూడా ఈ స్కిన్ తోటి ట్రీట్ చేయడం జరుగుతుంది. అంటే దాదాపుగా ఒక 1 week వరకు అయితే ఈ స్కిన్ అవుటర్ లేయర్గా పనిచేస్తుంది. దాని తర్వాత వీరికి వచ్చే ఇంటర్నల్గా వచ్చే స్కిన్ కూడా వాళ్ళు కంప్లీట్గా ఆ గాయాలను మాన్పించేస్తుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు తెలుపుతున్నారు. కెమెరామెన్ హరీష్తో శ్రావణి, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.